రాజ్ ఇంటికి వచ్చి కారు ఆపాడు. శృతి కారు దిగి సైలెంట్గా లోపలికి వెళ్తూ రాజు వైపు చూస్తూ ఉంది. రాజు ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా కారు పార్క్ చేసి తన లోపలికి వచ్చాడు. కానీ శృతికి అతను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఇద్దరు లోపలికి వచ్చేసరికి శోభ గారు సోఫాలో కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు లోపలికి రాగానే శోభ గారు నవ్వుతూ చూస్తారు వాళ్ళని. రాజ్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, మామ్, నేను ఎవరికి నచ్చినా మామ్ అని అడుగుతాడు కొంచెం బాధగా. వాళ్ళ అమ్మ వెంటనే అతని చెంపపై చేయి ఉంచి, అదేంటి నాన్న అలా అంటున్నావు? నీకు ప్రపోజ్ చేయడానికి భయపడి ఎంతమంది నాకు ఫ్లవర్స్, లెటర్స్, గిఫ్ట్స్ ఇచ్చారో తెలుసా? అవన్నీ నీకు చూపించలేదులే నీకు నచ్చదని. అయినా నాకు కూడా వాళ్ళు ఎవరూ నచ్చలేదు, అందుకే నీ దాకా తీసుకురాలేదు అని అంటాడు. ఏం లేదు మామ్, నా ఫ్రెండ్ కూడా నాతో నిన్ను ఎవరు ఇష్టపడరు, నువ్వెవరికి నచ్చవు అని అన్నాడు మామ్, అందుకే అడిగా నిన్ను అని అంటాడు. ఎవడరా కోత కూసింది, నా దగ్గరికి రమ్మను, నీ ఫాలోయింగ్ ఎలాంటిదో నేను చూపిస్తా, ఎవడ పాపిస్తాడు అని తిడుతూ ఉంటారు. శృతికి వెంటనే అర్థమవుతుంది రాజ్ ఎవరి గురించి మాట్లాడాడు. ఆమెకి అప్పుడే అర్థమవుతుంది అతను ఎందుకు అలా ఉన్నాడో అని. రాజ్ అమ్మ వైపు చూస్తూ, అందుకే మామ్ నిన్ను అడిగాను. మామ్, నన్ను అర్థం చేసుకునే ఒక అమ్మాయిని వెతుకు మామ్, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి మాత్రమే మామ్ అని ఒత్తి పలుకుతాడు. శోభ గారు వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటారు. అదేంటి నాన్న, ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకుంటావా ఏంటి? అయినా ఇలాంటి విషయాల్లో బంధాలకు పోకూడదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, అప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు. పర్లేదు మామ్, ముందు అమ్మాయిని చూడు మామ్, ఆ తర్వాత రిలేషన్ పెంచుకుంటాను అని అంటాడు. శృతికి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా ఆమె అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. రాజు కూడా తన రూమ్కి వెళ్తూ మధ్యలో ఆమె రూమ్ దగ్గర ఆగి నుంచున్నాడు. శృతి ఏడుస్తున్నట్టు అర్థమవుతుంది అతనికి. ఆమె దగ్గరకు వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు వెళ్తే ఆమె మనసులోని మాట ఎప్పటికీ బయట చెప్పదు. ఆమె చేతే చెప్పించాలని అతను కష్టంగా తన మనసుని మళ్లించుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ శృతి తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ, అంటే రాజుగారికి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తారా? అంటే రాజుగారి పక్కన వేరే అమ్మాయి ఉంటుందా కొన్ని రోజుల్లో? కానీ నాకెందుకు ఏడుపు వస్తుంది? ఆయనకి పెళ్ళైతే నాకేంటి? చిచి, నేను ఇలా ఆడకూడదు, నాకు ఆయన అంటే ఇష్టం లేదు. మరి చిచి, నేను ఇలా ఏడవకూడదు, నాకు ఆయన అంటే ఇష్టం లేదు, మరి నేను ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళు తుడుచుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రుద్ర, అక్షర ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు కారులో. క్షీర ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపుతాడు రుద్ర. క్షీర అతని చేతిని చుట్టుకుని అతని భుజం మీద తలవాల్చి అలానే ఉండిపోతుంది. బంగారం అంటది. ఆమెని అతని ఒడిలోకి తెచ్చుకొని ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె మెడవంపులో అతని ముఖాన్ని ఉంచి గాఢంగా ఆమెని హత్తుకున్నాడు. క్షీర అతని తలలో వేళ్లు పోనించి నిమురుతూ ఉంది. రుద్ర మెల్లగా, పద మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటాడు. క్షీర కంగారుగా అతని నుంచి దూరం జరిగి, వద్దు రుద్ర గారు, ముందు నేను మాట్లాడుతా అమ్మతో, తర్వాత మీరు రండి అని అంటది. ఇప్పుడు నేను వస్తే ఏమైంది? వద్దు రుద్ర గారు, మా అమ్మ కోపంలో ఉంటుంది, ఫస్ట్ నేను చెప్పగానే మిమ్మల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని అంటది. మరి నేనేం చేయరా? మహా అయితే కొడతారు అంతేగా అంటది. రుద్రకి ఆమెకి అతని మీద ఉన్న ప్రేమను చూసి అతని మనసులో ఆమె ఇంకో మెట్టు ఎక్కేసింది. రుద్రకి చాలా సంతోషంగా ఉంది. తనకి ఎలాంటి అమ్మాయి అయితే కావాలి అనుకున్నాడో అంతకన్నా మంచి అమ్మాయి వచ్చినందుకు. అతని మనసు గాల్లో ఎగిరినట్టుగా అనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ప్రేమగా. క్షీర అతని చెంప మీద చేయి ఉంచి, ఏమైంది రుద్ర గారు అని ప్రేమగా అడిగింది. అతను ఆలస్యం చేయకుండా ఆమె పెదాలను అందుకుని గాఢంగా పెనవేస్తూ అతని ప్రేమ, ఆనందం అంతా తెలిసేలా ఆమెకి ముద్దు పెడుతూ ఉన్నాడు. క్షీర కూడా అతనికి ప్రేమగా సహకరిస్తూ కిస్ బ్యాక్ చేస్తుంది. ఆమె మీద అతని ప్రేమ తీరానికి కొట్టుకొచ్చిన అలల్లా ఆమె పైన ప్రేమని గుమ్మరిస్తూ ఉన్నాడు.
ఆమె పెదాలని చప్పరిస్తూ అతని ప్రేమని అంతా భావోద్వేగంగా చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె పెదాలను లిక్ చేసి వదిలి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఆమె మెడవంపులో లిక్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటాడు. దానికి ఆమె శరీరాన్ని విల్లులా వంచేస్తది అతనికి అనుగుణంగా. రుద్రకి మాత్రం ఆమెని తనలో కలిపేసుకోవాలని చాలా గట్టిగా అనిపిస్తుంది. ఆమె ముఖం నిండా ముద్దులు పెడుతూ అతని చేతులు ఆమె నడుమును చేరుకుని టాప్ లోపలికి పెట్టి ఆమె నడుమును నిలిపిస్తూ ఆమె ఎద భాగాన ముద్దులు వేస్తున్నాడు. ఆమెకి కూడా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అతని తలని ఆమె గుండెలకు అదుముకుంది. అతను ఆమె వంక చూసి ఆమె పెదాలను మరొక్కసారి గాఢంగా ముద్దాడి వదిలాడు. ఆ కారులో ఇద్దరి ఊపిరి మాత్రమే వినిపిస్తుంది. ఇద్దరూ వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉన్నారు. ఆమె మాత్రం కళ్ళు మూసుకునే ఉంది. రుద్ర మాత్రం ఆమె వంకే చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. రుద్ర ఆమెకి దగ్గరగా వెళ్ళి, బంగారం ఇంక వెళ్ళవా ఇంటికి అని అంటాడు. షీరా కళ్ళు తెరిచి అతని వంక చిరుకోపంగా చూసి, అంతా మీరే చేసి ఇప్పుడు నన్ను అంటున్నారా అని అంటది చిరుకోపంగా. అందుకే వెళ్ళిపోమంటున్నా. నువ్వు ఇక్కడే ఉంటే అసలు జరిగిపోయిద్దేమో అని ఆమె వైపు చూసి కన్ను కొడతాడు. షీరా మాత్రం సిగ్గుతో అతని హృదయంలో ముఖం దాచేస్తుంది. రుద్ర చిన్నగా నవ్వుతూ ఆమెని హత్తుకొని తల మీద ముద్దిస్తాడు. సరే రుద్ర గారు, ఇక నేను వెళ్తాను అని కార్ దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటది. రుద్ర ఆమె కనుమరుగయ్యే వరకు చూసి అతను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ దూరంగా ఒక మనిషి తన కారులో కూర్చొని అక్కడ జరిగేదంతా చూస్తూనే ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారన్నమాట. అందుకేనా వాడు నన్ను ఆ రోజు పార్టీలో కొట్టింది, దాని చేయి పట్టుకున్నానని అని పిచ్చిగా నవ్వుతాడు. రేయ్ రుద్ర, నీ టైం స్టార్ట్ అయిందిరా. ఇప్పుడు అది ఇక నుంచి రోజు నా కింద నలగాల్సిందే అని గట్టిగా నవ్వుతాడు. నవ్వి అతను కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. కళ్యాణ్ ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి కోపంగా ఇంట్లోకి వెళ్తాడు. క్షీరని రుద్రతో అలా చూసేసరికి అతనికి అహం దెబ్బతిన్నట్టుగా ఉంది. కళ్యాణ్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతని కోసం అమ్మాయిలు క్యూ కడతారు అతని ఆఫీస్లో. కళ్యాణ్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి ఐశ్వర్య కోసం చూస్తాడు. ఆమె బాల్కనీలో చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది బాధగా. అమ్మ అప్పుడే పూజ చేసి నుదుటిపైన కుంకుమ, తలలో పూలతో చాలా అందంగా కనిపిస్తుంది. కళ్యాణ్కి ఆమెను చూడగానే అతను షీరా గురించి మర్చిపోతాడు. నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను వెనక నుంచి కౌగిలించుకుంటాడు. ఆమెకి ఎవరు వచ్చారో అర్థమై మౌనంగా ఉంటుంది. ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆమెను ఇలాగే పట్టుకుని ఆమె చెవి దగ్గరగా వెళ్ళి ఐ వాంట్ యు అంటాడు. ఆమెకి వెంటనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఆమె మనసులో నేను దానికి మాత్రమేనా ఇక్కడుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమె కన్నీటి చుక్కలు రెండు కళ్యాణ్ చేతి మీద పడతాయి. అతను ఆమెను లిఫ్ట్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తాడు. అతనికి ఆమె ఎందుకో బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆమెని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెడతాడు. కనీసం ఆమె ఎందుకు ఏడుస్తుందో కూడా పట్టించుకోకుండా ఆమె బయటను తప్పించి ఎదపైన ముద్దులు వేస్తూ పంటిగాట్లు పెడుతూ ఉంటాడు. ఆమె ఇష్టంతో పని లేకుండా. ఆమె వస్త్రాలన్నీ నేలకు జార్చి ఆమె బయట చేరిపోయి ఆమె ఒంటి నిండా ముద్దులు వేస్తూ కొరుకుతూ లిక్ చేస్తూ ఉంటాడు. ఆమె మాత్రం ఒక బొమ్మలాగా అతనికి సహకరించకుండా అలానే చూస్తుంది అతని వంక. అతను ఆమెలోకి చేరిపోయి ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుని ఆమెకి నరకాన్ని చూపించి వదులుతాడు. అప్పటికే ఉదయం 2 గంటలు అవుతుంది. ఆమెను వదిలి ఒక పక్కన చేరి ఆమెని తన మీదకి తెచ్చుకుని ఆమె తలపైన ముద్దు పెట్టి ఆమెకి ఊపిరాడనంత గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. ఆమె కన్నీళ్ళు అతని ఛాతీ మీదకి చేరి ఇంకిపోతున్నాయి. అతను మాత్రం గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఇవాళ అతనికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంది. కానీ అతను ఆమె గురించి కూడా పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుపోయాడు. మరి కళ్యాణ్ మారతాడా లేక అలానే ఉంటాడా
ఐశ్వర్య ఏం చేయబోతది అతన్ని చూసి? ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నేను మీకు స్టోరీస్ ఇవ్వగలను.